అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కర్మఫలం. రోడ్డు పక్కన కూర్చున్న రమ్య భర్త రాజీవ్, ఇంకా రమ్య తల్లిదండ్రులు సుధీర్ గారు ఇంకా సౌజన్య గారు తమ విధిని గురించి తలుచుకుని ఏడుస్తున్నారు. ఆకలి దాహంతో నలుగురు మండే ఎండల్లో బ్రతకాల్సి వచ్చింది. ఈ రోజు తలపై కనీసం కప్పు కూడా లేకుండా, ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండా రోడ్డు మీద పడ్డారు. వాళ్ల దుస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ల ముందు ఒక కారు ఆగింది. అందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తి చూశారు. కారులోంచి ఒక చెయ్యి బయటకొచ్చి వాళ్ల ముందు కొంత డబ్బు విసిరారు. అది చూసి నలుగురు ఒకరికొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. నలుగురు త్వరగా లేచి కారు దగ్గరకు వెళ్లి సౌజన్య గారి చేతులు జోడించి, మేడం, ప్లీజ్ మేడం, దయచేసి మాకు సహాయం చేయండి, 2 రోజులుగా ఆకలితో ఏమీ తినలేదు అని చెబుతూ ఉండగానే కారులో ఉన్న మహిళ కారద్దాలు దించగానే నలుగురు కారు లోపలికి చూసే ప్రయత్నం చేశారు. లోపల 65 ఏళ్ల వృద్ధురాలు నల్లగద్దాలు ధరించి ఖరీదైన బట్టలు వేసుకుని కూర్చునుంది. మొదట్లో నలుగురు ఆవిడని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆవిడ తన కళ్ళద్దాలు తీయగానే నలుగురు కళ్ళు బయర్లు కమ్మాయి. లక్షల విలువైన ఆ కారులో కూర్చున్న మహిళ మరెవరో కాదు, రమ్య అత్తగారు జానకమ్మ గారు. సుధీర్ గారు ఇంకా సౌజన్య గారు ఇంకా రమ్యల కళ్ళు తమ అత్తగారిని చూసి చెలించిపోయాయి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడంత గొప్ప వ్యక్తిగా ఎలా మారింది అంటూ నలుగురు ఆశ్చర్యంగా ఆవిడని చూస్తున్నారు. లోపల కూర్చున్న జానకమ్మ గారు 100 రూపాయల నోట్లను తీసి వాళ్ల ముందు విసిరారు. నలుగురు బిచ్చగాళ్లలాగా కింద పడిన డబ్బులు ఏరుకున్నారు. డ్రైవర్, వెళదాం పదా, కారు తీయి అంటూ జానకమ్మ గారు కారద్దాన్ని పైకి వేసేసి డ్రైవర్తో చెప్పారు. ఆమె ఆ కారులో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నలుగురు ఆమె వైపే చూస్తూ ఉన్నారు. ఆవిడ విసిరేసిన డబ్బుల వైపు చూస్తూ వెళుతున్న ఆ కారు వైపే అలా చూస్తూ ఉండిపోయారు. రాజీవ్ తన తల్లిని ఆ స్థితిలో చూసి తల్లిని గుర్తుపట్టలేకపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక జానకమ్మ గారు తన కళ్ళద్దాల వెనుక కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని మళ్లీ అద్దాలు పెట్టుకున్నారు. 2 ఏళ్లు గడిచిపోయాయి. కానీ నిన్నో మొన్నో జరిగినట్టున్న గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు జానకమ్మ గారు. జ్ఞాపకాల కిటికీలోంచి గతంలోని ప్రతి దృశ్యం కళ్ళ ముందుకు వస్తూ ఉంటే గతాన్ని గుర్తు చేసుకుంటూనే మెల్లమెల్లగా జానకమ్మ గారు గతంలోకి జారుకున్నారు. జానకమ్మ గారు తన భర్తని కూరగాయల బండిపై పడుకోబెట్టుకొని ఆసుపత్రి వైపు అంత చలిలో ఉదయం 4 గంటలకు పరుగులు తీస్తున్నారు. ఆ రోజు ఆయన శరీరంపై ఎటువంటి వెచ్చని శాలువా గాని, అతని పాదాలకు కనీసం చెప్పులు గానీ లేవు. ఎవరైనా జానకమ్మ గారిని ఆ స్థితిలో చూసుంటే వారి గుండె పగిలి బయటకు వచ్చేసి ఉండేది. ఈ రోజు తన భర్త నిస్సహాయత ముందు తనకి ఏమీ పట్టడం లేదు. దాదాపు 1 గంట సేపు ఆ బండిని తోసుకొని ఆసుపత్రికి చేరుకొని డాక్టర్కి చేతులు జోడించి చెప్పింది, డాక్టర్ గారు, నా భర్త చాలా అనారోగ్యంలో ఉన్నారు. ఆయనకు చికిత్స అందక ఎంతగానో అవస్థ పడుతున్నారు. నా భర్తను రక్షించండి. జానకమ్మ గారు ఇలా చెబుతూ ఉండగానే ఆవిడకు దుఃఖం పొంగుకొచ్చింది. డాక్టర్ గారు ముందే చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్ గారు జానకమ్మ గారి భర్తకి చికిత్స చేయడం మొదలుపెట్టారు. వెంటనే నర్సు, అమ్మా, మేమిప్పటికే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము, రేపటిలోగా డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పగానే జానకమ్మ గారు భర్తను అక్కడే హాస్పిటల్లోనే వదిలి పరుగున ఇంటికొచ్చారు. ఆవిడ కష్టపడి 4 ఇళ్లల్లో పాచి పనులు చేసి కూడబెట్టిన డబ్బులు కూడా ఇంట్లో కనిపించలేదు. అవి కాకుండా ఆవిడ దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఏం జరిగింది అనే విషయం ఆవిడకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె డబ్బు కోసం తన కోడలు తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె కోడలు స్నేహితులతో పార్టీ చేసుకుంటుంది. జానకమ్మ గారు చేతులు ముడుచుకొని తన కోడలు రమ్యతో, రమ్య, నా పరిస్థితి అర్థం చేసుకో, నేను నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా భర్త జీవితంతో ఆడుకోవద్దు. నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. నేను ఎంతో కష్టపడి నా భర్త వైద్యం కోసం ప్రజల ఇళ్లలో పాత్రలు శుభ్రం చేసి ఆ డబ్బులు సంపాదించాను. ఆ డబ్బుతో నువ్వు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నావు అంటూ జానకమ్మ గారు తన కోడలు రమ్య కాళ్ళ దగ్గర కూర్చొని డబ్బు కోసం పదే ప్రాధేయపడింది. రమ్య జానకమ్మ గారిని బలవంతంగా కాలుతో తన్నింది. రమ్య జానకమ్మ గారిని బలవంతంగా వెనక్కి తోసి, నన్ను తాకడానికి మీకెంత ధైర్యం? ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారు మీరు? సరే, ఆ డబ్బుతో మేము పార్టీ చేసుకుంటున్నామే అనుకోండి, మీరు కూడా ఆ ముసలాయన్ని వదిలేసి మాతో కలిసి పార్టీని ఎంజాయ్ చెయ్యండి అంటూ రమ్య సిగ్గు లేకుండా నవ్వుతూ చెప్పింది.
జానకమ్మ గారు చేతులు ముడుచుకొని, అమ్మా రమ్య, నన్ను ఇలా హింసించొద్దు, దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటూ ఒక బిచ్చగత్తెలాగా వేడుకుంది. అయితే వెంటనే రమ్య ఒక నోట్ల కట్ట తీసి జానకమ్మ గారు ముందు పెట్టింది. వెంటనే జానకమ్మ గారు గబగబా ఆ నోట్ల కట్టను తీసుకోబోయారు. వెంటనే రమ్య ఆ డబ్బు తీసుకొని మరొక స్నేహితురాలి వైపు విసిరింది. జానకమ్మ గారు తన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె మరో వ్యక్తి వైపుకు విసిరింది. జానకమ్మ గారు రమ్య స్నేహితులందరినీ చేతులు జోడించి డబ్బులు ఇవ్వమని చాలాసార్లు అభ్యర్థించారు. రమ్య నవ్వుతూ చెప్పింది, అత్తయ్య, ఎందుకంత హడావిడి? నా స్నేహితులందరూ ఈ పార్టీలో చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. అందుకే మనం కొంచెం వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం, డాన్స్ చేసి చూపిద్దాం. మీరు నా స్నేహితులని ఎంటర్టైన్ చేస్తే సరే, లేదంటే. కోడలి మాటలు విన్న జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆవిడ డాన్స్ ఎలా చేయగలదు? కానీ భర్త ఆరోగ్యం కోసం డబ్బులు తప్పనిసరిగా కావాల్సి వచ్చిన జానకమ్మ గారు అలాగే అందరి ముందు డాన్స్ చేస్తూ ఉంది. ఆమె కాళ్ళు చేతులు నేలపై చిన్నగా కదులుతూ ఉన్నాయి. పైగా ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు కూడా జలపాతంలా కారుతున్నాయి. ఆ అత్తగారి నిస్సహాయతను చూసి కోడలు తన స్నేహితులతో కలిసి సిగ్గు లేకుండా నవ్వుతుంది. అప్పుడే జానకమ్మ గారి కొడుకు కూడా అక్కడికొచ్చాడు. జానకమ్మ గారు తన కొడుకును చేతులు జోడించి ఏడుస్తూ, బాబు చూడు, మీ నాన్నగారి ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వమని నేను అడుగుతుంటే నీ భార్య నిరాకరిస్తుంది. నేను కష్టపడి మీ నాన్నగారి ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులవి అంటూ కొడుకును పట్టుకుని ఏడుస్తున్నారు జానకమ్మ గారు. వెంటనే రాజీవ్ జానకమ్మ గారిని తన నుంచి దూరంగా తోసేస్తూ, ఈ వయసులో పార్టీ చేసుకోకపోతే, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామమ్మా? అయినా నాన్నగారికి వయసు అయిపోయింది, ఆయన చావనివ్వండి అంటూ సిగ్గు లేకుండా చెప్పి తల్లిని బలంగా పక్కకి నెట్టాడు. జానకమ్మ గారు నేల మీద పడిపోయారు. ఆయన ఈ వయసులో బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? ఆయన కోసం తాపత్రయపడితే నువ్వు కూడా చచ్చిపోతావు. మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిపేస్తాను అన్నాడు కొడుకు. తన భర్త గురించి కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విన్న జానకమ్మ గారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వెంటనే లేచి నిలబడి కొడుకు చెంపల మీద ఒకదాని తర్వాత ఒకటి చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నారు. వెంటనే రమ్య, నా భర్తని కొట్టడానికి ఎంత ధైర్యం మీకు అంటూ అడ్డుపడింది. అకస్మాత్తుగా జానకమ్మ గారు రమ్యని లాగిపెట్టి కొట్టగానే తను అప్పటికే మద్యం మత్తులో ఉండడం వల్ల ఒక్క దెబ్బకే నేల మీద పడిపోయింది. నా భర్త గురించి ఇంకొక్క మాట మాట్లాడితే జీవితాంతం మీరు జైల్లో పడి మగ్గిపోయేలా చేస్తాను అంటూ మాట్లాడుతున్న జానకమ్మ గారి ఆ రూపాన్ని చూసి రమ్య స్నేహితులందరూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. రమ్య తల్లి సౌజన్య గారు బయట నుంచి వచ్చేసరికి జానకమ్మ గారు రమ్య కాళ్ళ దగ్గర ఉన్న నోట్ల కట్టను తీసుకోవడం ప్రారంభించారు. రమ్య తల్లి మాట్లాడుతూ, మీరెలాంటి మనిషి? నా ఇంటికొచ్చి నా కూతుర్ని అవమానించి నా కూతురు దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటున్నారా? నా కూతుర్ని తాకే అర్హత కూడా మీకు లేదు అంటూ రమ్య తల్లి జానకమ్మ గారిపై చెయ్యెత్తడానికి ప్రయత్నించగానే జానకమ్మ గారు ఆవిడ చేతిని పట్టుకొని వెనక్కి తిప్పి కోపంగా చెప్పింది, మీ ఇంటికొచ్చి మీ కూతుర్ని అల్లుణ్ణి కొట్టిన నాకు మిమ్మల్ని కూడా కొట్టడం పెద్ద లెక్కేం కాదు. అక్కడి వరకు తెచ్చుకోకండి. మీ వయసుకి నేను మర్యాద ఇస్తున్నాను, ఆ మర్యాదని కాపాడుకోండి అంటూ జానకమ్మ గారు ఆవిడ్ని ముందుకు తోసేసి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. ఆమె భర్తకి మంచి వైద్యం అందింది. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభించింది. జానకమ్మ గారు కొడుకు పెళ్లి జరిగిన సమయాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. అమ్మా, నీకో గుడ్ న్యూస్. నువ్వు నన్ను చాలా రోజులుగా పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు కదా, అందుకే నేను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ రాజీవ్ తన తల్లి జానకమ్మ గారితో చెప్పాడు. వావ్, నా కొడుకు ఎంత చల్లటి మాట చెప్పాడు, నా గుండెంతా సంతోషంతో నిండిపోయింది అంటూ జానకమ్మ గారు నవ్వుతూ చెప్పారు. అమ్మా, రేపు మనం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రేపు వాళ్ళు మనల్ని ఒక్కసారి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు అని చెప్పగానే జానకమ్మ గారు నవ్వుతూ, నా కొడుకు నాకు అమ్మాయిని వెతికే బాధ్యత కూడా తగ్గించాడన్నమాట అన్నారు. వెంటనే రాఘవయ్య గారు, బాబు రాజీవ్, నువ్వు రమ్యని ప్రేమించావా? తనతో రిలేషన్షిప్లో ఉన్నావా అని అడిగారు. వెంటనే రాజీవ్, అవును నాన్న, నేను రమ్యని చాలా కాలంగా ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది.
తన ఇంట్లో మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించింది. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మనందరినీ ఒకసారి కలవాలనుకున్నారు అని చెప్పాడు రాజీవ్. తర్వాత రోజు రాఘవయ్య గారు, జానకమ్మ గారు ఇంకా రాజీవ్ రమ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు లోపలికి ప్రవేశించగానే రాఘవయ్య గారికి, జానకమ్మ గారికి రమ్య కుటుంబం చాలా ధనవంతుల్లాగా కనిపించారు. వాళ్ళు చూస్తున్న ఇల్లు రాజభవనంలా ఉంది. ఏమైనా రాంగ్ అడ్రస్కి వచ్చామా అనుకున్నారు ఒక్కసారిగా. వెంటనే రాఘవయ్య గారు, సరే పదండి లోపలికి వెళ్ళి చూద్దాం అంటూ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. రాజీవ్ రమ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసి తన తల్లిదండ్రుల్ని వాళ్ళకి పరిచయం చేశాడు. కానీ రమ్య అక్కడ లేదు. జానకమ్మ గారు రాజీవ్తో చెప్పారు, బాబు ఇప్పుడు మా కాబోయే కోడల్ని పిలువు. చాలాసేపటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడుతున్నాము. నా కోడల్ని చూడాలని నేను చాలా తహతహలాడుతున్నాను అనగానే, అమ్మా రమ్య వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుతున్నారు కదా, తను వస్తుందిలే, ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో విను అన్నాడు రాజీవ్. చాలాసేపు మాట్లాడిన తర్వాత రమ్య వచ్చింది. రమ్య జీన్స్ ఇంకా టీషర్ట్లో వచ్చి అందరికీ నమస్కారం చేసింది. రమ్యను అలా చూసినప్పుడు జానకమ్మ గారికి, రాఘవయ్య గారికి కొంచెం అసౌకర్యంగా అనిపించింది. మన పద్ధతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా లేదు రమ్య. ఈ అమ్మాయికి మన సాంప్రదాయాలేవి తెలిసినట్టు లేవు అనుకుంటూ ఆందోళన చెందారు జానకమ్మ గారు. రాజీవ్కి పెళ్లి చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. కానీ రాజీవ్ పెళ్లి కొప్పుకున్నప్పుడు తను తమ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా భిన్నమైన అమ్మాయిని ఎన్నుకుంటాడని జానకమ్మ గారు కానీ రాఘవయ్య గారు కానీ అస్సలు అనుకోలేదు. ఈ విషయంపై వాళ్ళిద్దరూ చాలా ఆందోళన చెందారు. జానకమ్మ గారు రమ్యతో మాట్లాడుతూ, అమ్మ రమ్య, నువ్వు పెళ్ళయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. వెంటనే రమ్య, ఆంటీ నాకు ట్రావెలింగ్ అన్నా పార్టీలన్నా చాలా ఇష్టం, అన్నింటికంటే ఎక్కువగా నిద్రపోవడం అంటే ఇంకా ఇష్టం అంది. రమ్య చెప్పిన సమాధానం విని జానకమ్మ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే తను వేరే ఏ ప్రశ్న అడిగినా తను ఎలాంటి సమాధానం చెబుతుందో ఆవిడ అర్థం చేసుకుంది. తర్వాత జానకమ్మ గారు రాజీవ్తో, బాబు మా ఆనందం నీ ఆనందంలోనే ఉంది. అయితే మన ఇంటి వాతావరణానికి రమ్య అలవాటు పడగలదా? ఇక్కడ వాళ్ళ ఇంట్లో తన కింద చాలా మంది పనివాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఇంట్లో పనివాళ్ళు లేకుండా తను ఎలా జీవిస్తుంది? తను మన ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది? అనగానే, పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా భర్త కుటుంబంతో అడ్జస్ట్ అవ్వాలి కదమ్మా, రమ్య కూడా అలాగా అడ్జస్ట్ అవుతుంది అన్నాడు రాజీవ్. వెంటనే రాఘవయ్య గారు, అవును రాజీవ్, మీ అమ్మ చెప్పింది నిజమే. వాళ్ళ ఇంటి పరిస్థితి మన ఇంటి పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఈ పరిస్థితులన్నింటి గురించి మీరు ఆలోచించలేకపోతున్నారు. ఒక్కసారి పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ తనకే కష్టంగా కనిపిస్తాయేమో. రమ్య చాలా సంపన్న కుటుంబంలో పుట్టింది. మన మధ్యతరగతి కుటుంబంలో అడ్జస్ట్ అవ్వగలదో లేదో అన్నారు రాఘవయ్య గారు. రాజీవ్ మాట్లాడుతూ, అమ్మా నాన్న, మీకు రమ్య గురించి తెలియదు. తన దగ్గర చాలా డబ్బుందని నాకు తెలుసు. అలాగే మనది మధ్యతరగతి కుటుంబం అని తనకీ తెలుసు. అయినా సరే నాతో పెళ్లికి తను అంగీకరించింది. తన గురించి మీరు అస్సలు అంచనా వేయలేరు. ఆమె తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. అయినా సరే ఇప్పటికీ తను సింపుల్గానే ఉండాలనుకుంటుంది. మా పెళ్లి కూడా సింపుల్గానే జరగాలని కోరుకుంటుంది. దానివల్ల మీరు ఎటువంటి ఖర్చులు భరించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ధనవంతురాలైనంత మాత్రాన తను చెడ్డదవ్వాల్సిన పని లేదు. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. రమ్య కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు అని రాజీవ్ చెప్పినప్పుడు జానకమ్మ గారు కానీ రాఘవయ్య గారు కానీ ఇంకేమీ మాట్లాడలేదు. ఆ తరువాత రమ్య ఇంకా రాజీవ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అంత ఆర్భాటంగా ఏం జరగలేదు. రెండు వైపుల నుంచి ముఖ్యమైన అతిథులను మాత్రమే ఆహ్వానించి చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత రోజు రాజీవ్ ఇంకా రమ్య తమ తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు రమ్య తల్లిదండ్రులు ఆ ఇంట్లో పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఆ రోజు రాజీవ్ రమ్యతో, మీ ఇంట్లో ఇంత పెద్ద పార్టీ జరుగుతుందని నీకు తెలిసినప్పుడు మా అమ్మా నాన్నల్ని ఎందుకు ఆహ్వానించలేదు అని అడిగాడు. రాజీవ్ తన తల్లిదండ్రులు కూడా ఈ పార్టీకి రావాలని కోరుకున్నాడు. కానీ రమ్య రాజీవ్తో, మీ అమ్మా నాన్నని నేను ఎందుకు ఆహ్వానించలేదంటే, నగరంలోని ప్రముఖులందరూ ఈ పార్టీకి రాబోతున్నారు. వాళ్ళందరూ మీ అమ్మా నాన్నల్ని చూస్తే ఏమనుకుంటారు? అందరి ముందు వాళ్ళిద్దరూ చాలా చీప్గా కనిపిస్తారు. అందుకే నేను వాళ్ళని
పార్టీకి రమ్మని పిలవలేదు, కనీసం పార్టీ గురించి కూడా వాళ్ళతో చెప్పలేదు అంటూ రమ్య బదులిచ్చింది. బహుశా రమ్య చెప్పింది కూడా కరెక్టేనేమో అనుకున్నాడు రాజీవ్. మొదటిసారి మా అమ్మా నాన్నలు ఇంటికొచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో ఈ పార్టీకి వచ్చుంటే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనుకున్నాడు రాజీవ్. సాయంత్రం డిజైనర్ డ్రెస్సులు ధరించి రమ్య ఇంకా రాజీవ్ పార్టీకి వెళ్లారు. రమ్య తండ్రి సుధీర్ గారు రమ్యని రాజీవ్ని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు రమ్య కూడా తన స్నేహితులందరికీ రాజీవ్ని పరిచయం చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత రమ్య తల్లి సౌజన్య గారితో ఒక మహిళ, సౌజన్య, నీ ఒక్కగానొక్క కూతురు పెళ్లిని ఇంత సింపుల్గా ఎందుకు చేశారు? అంగరంగ వైభవంగా చేస్తారని మేము అనుకున్నాము అనగానే సౌజన్య గారు, ఏం చెప్పమంటావు, రమ్య చాలా మొండిగా ఉంది తన పెళ్లి విషయంలో. ఆమె పెళ్లి చేసుకుంటే రాజీవ్నే చేసుకుంటానని పట్టుపట్టింది. రాజీవ్ వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి ఏం చెప్పాలి? వాళ్ళది చాలా పేద కుటుంబం. అందుకే వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది అతిథులను పిలిచి వాళ్ళని అవమానించకూడదని ఇంత సింపుల్గా పెళ్లి చేసేశాము. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూతురు ప్రేమించి ఒక పేదవాణ్ణి పెళ్లి చేసుకుందని వీళ్ల గుండె ముక్కలైపోయి ఉంటుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక మౌనంగా వాళ్ళ పెళ్లి జరిపించేశారు సీక్రెట్గా అని చెప్పి అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలన్నీ రాజీవ్ దృష్టిని దాటిపోలేదు. మరుసటి రోజు రమ్య ఇంకా రాజీవ్ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేశారు. రమ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి కోడలిగా వచ్చింది, కానీ తన స్థాయిని మర్చిపోలేకపోయింది. ఆమె ఉదయం 11 గంటల వరకు నిద్రపోయేది. రాజీవ్ ఆఫీస్కు వెళ్లడం గురించి కానీ ఇంటి పనుల గురించి కానీ కొంచెం కూడా ఆలోచించేది కాదు. ఆమె జానకమ్మ గారిని తన అత్తగారిలా కాకుండా ఒక పని మనిషిలా చూస్తూ ఆదేశాలు జారీ చేస్తూ ఉండేది. రాఘవయ్య గారు జానకమ్మ గారితో, రమ్యకు కూడా కోడలుగా ఇంట్లో కొన్ని బాధ్యతలుంటాయి, తనకి కొన్ని పనులు చెబుతూ ఉండమని జానకమ్మ గారితో చెబుతూ ఉండేవారు. కానీ జానకమ్మ గారు ఇప్పుడే కదా కోడలు మన ఇంటికి వచ్చింది, ఈ వాతావరణానికి తను కాస్త అలవాటు పడాలి కదా, తనకు సర్దుకుపోవడానికి కొంత టైం ఇద్దాం అంటూ అన్ని పనులు తానే చేసేవారు జానకమ్మ గారు. కానీ బహుశా రమ్య అడ్జస్ట్ అయిపోయే ఆ రోజు ఎప్పటికీ రాకపోవచ్చు అని ఆ రోజు జానకమ్మ గారికి తెలియదు. రోజుకి రమ్య రోజంతా ఖాళీగా కూర్చోవడం, మొబైల్ చూసుకోవడం చేస్తూ ఉండేది. తను బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా డ్రైవర్ని పిలిచి కనీసం ఇంట్లో అత్తగారికి మామగారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయేది. ఒకరోజు రాఘవయ్య గారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. దాంతో జానకమ్మ గారికి రాఘవయ్య గారికి సేవ చేయడమే సరిపోయింది. ఆయనకు స్నానం చేయించడం, బాత్రూంకి తీసుకెళ్లడం, మందులు ఇవ్వడం, ఆయన కాళ్ళు నొక్కడం, ఇలాంటి పనులు చేస్తూనే ఆమె వంటగదిలోకి వెళ్ళలేకపోయింది. తను వంట చేయకపోతే రమ్య కూడా ఏమీ చెయ్యదని ఆమెకి తెలుసు. సరిగ్గా అదే రోజు జానకమ్మ గారు వంటగదిలోకి వెళ్ళినప్పుడు ముందు రోజు రాత్రి వండిన వంట పాత్రలు కూడా ఇంకా అక్కడే షింకులో పడున్నాయి. కనీసం రమ్య ఒక్కసారి కూడా జానకమ్మ గారు వంటగదిలోకి ఎందుకు రాలేదో అని అడగడానికి కూడా రాలేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. ఏదో హోటల్ రూమ్లో ఉన్నట్టుగా తన రూమ్లోనే ఉంటూ ఆకలేసినప్పుడు ఆర్డర్ చేసి తన రూమ్కి భోజనం తెప్పించుకొని తింటూ ఉండేది రోజు రమ్య. ఈ రోజు జానకమ్మ గారికి మాత్రం చాలా కోపం వచ్చింది. వెంటనే ఆవిడ రమ్య గది దగ్గరకు వెళ్ళింది. అప్పుడు రమ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. జానకమ్మ గారిని చూడగానే ఫోన్ కట్ చేసి, ఏమైంది ఆంటీ, మీరు నాతో ఏదైనా పనుందా అనగానే, అమ్మ రమ్య, ఇప్పుడు ఇంట్లో మనకు కుటుంబం అంటూ ఒకటి ఉంది, పని ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను ఉదయం నుంచి వంటగదిలోకి రాలేకపోయాను, కనీసం తినడానికి ఇప్పుడు టిఫిన్ కూడా లేదు అనగానే రమ్య, అవును, నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఫ్రూట్స్ ఉంటే అవి తిన్నాను అని చెప్పింది. రమ్య, నువ్వు ఫ్రూట్స్ కడుక్కోవడానికి కట్ చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళుంటావు కదా అని అడిగారు జానకమ్మ గారు. అవునా ఆంటీ, అయితే ఏంటి అంది రమ్య. ఈ రోజు నేను వంటగదిలో వంట చేయలేదని నువ్వు చూసావు కదా, రాత్రి తిన్న గిన్నెలన్నీ షింక్లోనే పడున్నాయి, కనీసం విషయం ఏమిటో కనుక్కోవాలి అని కూడా నువ్వు అనుకోలేదు. నాకు వీలు కాలేదు కదా, ఒక్కరోజుకి నువ్వు వంట చేయాలని కూడా నువ్వు అనుకోలేదు. నువ్వు ఈ ఇంటి కోడలివి, కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎలాగా అన్నారు జానకమ్మ గారు. వెంటనే రమ్య ఒక్క ఉదుటున లేచి నిలబడి, ఏం చెప్పారంటీ మీరు,
ఏదైనా మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ రోజు వరకు నేను తాగే మంచినీళ్ళు కూడా పట్టుకోలేదు. మీరు ఈ రోజు నన్ను వంట చేయమని చెప్తున్నారా? నేను మీ ఇంట్లో నివసించడమే మీకు గొప్ప విషయం. దానికి మీరు నా పట్ల కృతజ్ఞతగా ఉండాలి. లేకపోతే ఈ గుడిసెలో ఎవరుంటారు? రాజీవ్ సంతోషం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను. ఇప్పటి వరకు నాకు భోజనం ఎందుకు పెట్టలేదు, టిఫిన్ ఎందుకు చేయలేదు అని నేను మిమ్మల్ని అడగాలి. అందుకు భిన్నంగా మీరే వచ్చి నా మీద ఎగురుతున్నారు. నేను ఉదయం నుంచి ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను. నేను ఇప్పటి వరకు భోజనం చేయలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటి కోడల్ని పట్టించుకునే విధానం ఇదేనా అంటూ రమ్య కోపంగా రాజీవ్కి ఫోన్ చేసి చెప్పింది. ఈ రోజు ఉదయం నుంచి నేను ఆకలితోనే ఉన్నాను. ఎందుకంటే ఆంటీ నాకు భోజనం పెట్టలేదు. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం మీరు అక్కడికే రండి అంటూ రమ్య డ్రైవర్కి ఫోన్ చేసి పుట్టింటికి బయలుదేరింది. జానకమ్మ గారు రమ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. మామగారి ఆరోగ్యం గురించి కనీసం అడగకుండా బదులుగా అత్తగారిని నిందించి రమ్య పుట్టింటికి వెళ్ళిపోయింది అని బాధపడ్డారు జానకమ్మ గారు. మనకి సరితూగని సంబంధం చేసుకుంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అంటూ భారంగా నిట్టూర్చారు జానకమ్మ గారు. సాయంత్రం రాజీవ్తో దీని గురించి మాట్లాడాలి అనుకున్నారు. రాజీవ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తను ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి అల్మారాలో నుంచి బట్టలన్నీ తీసుకుని సర్దుకోవడం ప్రారంభించాడు. రాజీవ్, బట్టలు సర్దుకుంటున్నావు? నువ్వెక్కడికి వెళుతున్నావు? నేను నీతో మీ నాన్న గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనగానే రాజీవ్ కోపంగా జానకమ్మ గారితో, అమ్మా, మొదటి నుంచి నీకు రమ్య అంటే ఇష్టం లేదు. నువ్వే ఇప్పుడు తనను వేధించడానికి ఓ కొత్త మార్గం వెతుక్కున్నావు. ఉదయం నుంచి తనకి భోజనం పెట్టకుండా తనని హింసించావు. తను చాలా గొప్పగా పెరిగింది. కాలు కింద పెట్టకుండా పెంచారు తన అమ్మా నాన్నలు తనని. తన గది మన ఇంటికంటే చాలా పెద్దగా ఉంటుందని నీకు తెలుసు. అయినప్పటికీ తను నా కోసమే అన్నీ సర్దుకుని ఇంట్లో ఉంటుంది. తను ఎప్పుడూ తనకి డబ్బుందన్న పొగరు చూపించలేదు. నా కోసం ఈ పేదరికంలో బ్రతుకుతుంది. తనంత డబ్బున్న అమ్మాయని నీకు కొంచెం తన మీద ఈర్ష్య ఉండొచ్చు అన్నాడు రాజీవ్. వెంటనే జానకమ్మ గారు, ఈరోజు నీకు డబ్బున్న అమ్మాయి దొరికిందని ఇన్నాళ్లు పెంచిన తల్లిదండ్రుల మీదే నువ్వు విషం చిమ్ముతున్నావా? ఒక్కసారి కూడా నేను చెప్పేది వినాలని ఆలోచించలేదు నువ్వు. మీ నాన్నగారికి ఉదయం నుంచి జ్వరంగా ఉంది. అందుకే కనీసం నేను ఈరోజు వంటగదిలో కూడా వెళ్ళలేకపోయాను. సరే, ఇవన్నీ నీకు చెప్పడం వల్ల ఏం లాభం ఉండదు. జరుగుతున్న పరిస్థితుల్లో ఎలాంటి తేడా ఉండదు అని నాకు తెలుసు. నీ భార్య ఈరోజు ఆకలితో ఉండడమే నీకు పెద్ద విషయం అన్నారు జానకమ్మ గారు. రాజీవ్ ఇది విన్నాడు. కానీ తన తండ్రి ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోకుండా తన భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రమ్య ఇంకా రాజీవ్ ఇంటికొచ్చారు. లేటుగా ఇంటికొచ్చిన రమ్య, రాజీవులు నేరుగా తమ గదిలోకి వెళ్ళిపోయారు. జానకమ్మ గారు కూడా ఎలాగోలాగా ఉప్మా చేసుకొని రాఘవయ్య గారికి జావ కాసిచ్చి తను కూడా ఉప్మా తిని సర్దుకుంది. రాజీవ్ ప్రవర్తనలో ఆ రోజు నుంచి చాలా మార్పు వచ్చింది. జానకమ్మ గారు కూడా రాజీవ్ నా విషయం గురించి ఇంకేమీ అడగలేదు. మరుసటి రోజు ఉదయం జానకమ్మ గారు రాఘవయ్య గారి కోసం వంటగదిలో జావ చేస్తున్నారు. అప్పుడు రాజీవ్ స్వయంగా వచ్చి తనకి ఇంకా రమ్యకి టీ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కనీసం నీళ్లు కూడా ముంచుకొని తాగడం తెలియని కొడుకు తనకి తన భార్యకి టీ చేస్తున్నాడు అనుకుని జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే పెద్ద వాదన జరుగుతుందని ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ మౌనంగా నిలబడ్డారు. కాసేపు అయ్యాక రమ్య కూడా వంటగదిలోకి వచ్చి జానకమ్మ గారితో చెప్పింది, ఆంటీ, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చెయ్యండి. నిన్నటిలాగా మీరు నన్ను ఆకలితో మార్చొద్దు అంది. రాజీవ్ కూడా అక్కడే నిలబడి అంతా చూస్తున్నాడు. కానీ రమ్య అలా మాట్లాడినందుకు తనని మందలించడానికి బదులుగా జానకమ్మ గారితో, అమ్మా, రమ్యని చాలా కష్టపడి ఒప్పించి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చాను. తిరిగి తనకు కోపం తెప్పించొద్దు. ఆమె ఏది చెప్తే అది చెయ్యి. తనకి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో. ఏది ఏమైనా తను ఒక ధనవంతుల అమ్మాయని నువ్వు గుర్తుంచుకో. ఇంతకు ముందు నుంచి కూడా రోజు ఇంట్లో వంట చేసేది నువ్వే కదా. అలాంటప్పుడు ఈరోజు భోజనం తయారు చేయడానికి నీకేంటి సమస్య అన్నాడు రాజీవ్. రాజీవ్తో జానకమ్మ గారు చాలా చెప్పాలనుకున్నారు. కానీ ఏమీ మాట్లాడాలనిపించలేదు. సాయంత్రానికి రాఘవయ్య గారి ఆరోగ్యం మరింత క్షీణించటంతో జానకమ్మ గారు రాజీవ్తో,
మీ నాన్నగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని లేదంటే మందులు తీసుకురమ్మని చెప్పడానికి వాళ్ళ గది దగ్గరకు వచ్చారు. అయితే రాజీవ్ అదే సమయంలో రమ్య వాళ్ళ తల్లిదండ్రులతో వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో జానకమ్మ గారు రాజీవ్ దగ్గరకు వచ్చి, బాబు, మీ నాన్నకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది, మందిచ్చినా కూడా జ్వరం తగ్గలేదు, అంతకంతకీ పెరుగుతుంది, నువ్వు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అడిగింది. వెంటనే రాజీవ్, అమ్మా, మేము మా మామగారింట్లో పార్టీకి వెళుతున్నాము, వచ్చేటప్పుడు మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చిస్తాను అని చెప్పగానే జానకమ్మ గారికి పట్టరాని కోపం వచ్చింది. ఆవిడ కోపంగా, నువ్వు మా కడుపున చెడబుట్టావు, తండ్రి అనారోగ్యంతో మంచంలో ఉంటే నువ్వు మీ మామగారి పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, తండ్రి ఆరోగ్యం కంటే కూడా మీకు పార్టీలు ఫంక్షన్లే ముఖ్యం అంటూ కొడుకును అసహ్యించుకొని తన భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఆటో కోసం వెతుకుతూ వెళ్లారు జానకమ్మ గారు. ఆమె ఎంత తిరిగినా ఒక్క ఆటో కూడా కనిపించలేదు. ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి బయట నిలబడి ఉన్న రమ్య వాళ్ళ డ్రైవర్ని చూసింది. రమ్య ఇంకా రాజీవ్ కారులో కూర్చుని సిద్ధంగా ఉన్నారు. అప్పటికే రమ్య జానకమ్మ గారు రాఘవయ్య గారి ట్రీట్మెంట్ కోసం దాచిన డబ్బులన్నీ తీసుకొని దాచిపెట్టేసింది. అత్తగారిని ఇబ్బంది పెట్టాలనే రమ్య కావాలనే ఆ పని చేసింది. తిరిగొస్తున్న జానకమ్మ గారిని చూస్తూ రాజీవ్, అమ్మా, నువ్వు చెప్పింది నిజం, మాకిక్కడ గౌరవం లేదు, మీరు ఎలాగో ఈ పేదరికంలో బ్రతకడం అలవాటు చేసుకున్నారు, కానీ దేవుడు నా తలరాతలో ఐశ్వర్యాలు రాశాడు, అందుకే ఇక మీద నుంచి నేను రమ్య వాళ్ళింట్లోనే ఉంటాను అని చెప్పి రమ్య రాజీవ్ వెళ్ళిపోయారు. జానకమ్మ గారు కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క ఆటో కూడా దొరకకపోవడంతో తెల్లవారుజాముకంతా రాఘవయ్య గారికి జ్వరం బాగా ఎక్కువైపోయింది. కూరగాయలు అమ్మే వ్యక్తి బండి తీసుకొని ఆ బండి మీద రాఘవయ్య గారిని పడుకోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు జానకమ్మ గారు. మరోవైపు రాజీవ్ తన రిచ్ వైఫ్తో బిజీగా ఉన్నాడు. ఆ సంఘటనలన్నీ జరిగిన 2 ఏళ్ల తర్వాత ఈ రోజు రాజీవ్, రమ్య ఇంకా రమ్య తల్లిదండ్రులు బిజినెస్లో లాస్ వచ్చి తమ బిజినెస్లో షేర్స్ అన్నీ వేరే వాళ్ళకి అమ్మేసి రోడ్డు మీద పడ్డారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఒక పార్టీలో సర్వెంట్లలా పనిచేయడానికి వెళ్లారు. ఈ రోజు పెద్ద పార్టీ జరుగుతుంది. రమ్య తల్లిదండ్రులతో, రాజీవ్తో అతిథులందరినీ జాగ్రత్తగా చూసుకోండి. కొత్త క్లయింట్లు కాసేపట్లో వస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళ కోసమే. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మాకు కాంట్రాక్టులన్నింటిపై సంతకాలు పెడతారు. వారి ఆతిథ్యంలో ఏమాత్రం లోటు రాకూడదు. ఏదైనా లోపం జరిగితే మీకు అస్సలు బాగుండదు అని చెప్పి పార్టీ హోస్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్లతో చెప్పారు. కొంత సమయం తర్వాత సుధీర్ గారు రాజీవ్ దగ్గరకు వచ్చి, రాజీవ్, నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు, గెస్ట్లు వస్తున్నారు, గేట్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో అని చెప్పారు. కాసేపటి తర్వాత ఓ పెద్ద కారు వచ్చి గేటు ముందు ఆగింది. వాళ్ళందరినీ స్వాగతించడానికి సుధీర్ గారు, రాజీవ్ అక్కడికి వెళ్లారు. ఆ వ్యాపారవేత్త కారులోంచి బయటకు దిగగానే వాళ్ళు వారి కళ్ళని నమ్మలేకపోయారు. ఎందుకంటే అది మరెవరో కాదు, రాజీవ్ తండ్రి రాఘవయ్య గారు. నాన్నా అన్నాడు రాజీవ్ ఆశ్చర్యంగా. మీకు మంచి చోటే పని దొరికినట్టుందే, ఇప్పుడు మీరు ఈ బిజినెస్ మ్యాన్ దగ్గర పనిచేస్తున్నారా అన్నాడు రాజీవ్. అవును బాబు, నేను ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరే పనిచేస్తున్నాను, నువ్వు డోర్ తెరిచి ఆ బిజినెస్ మ్యాన్ని పార్టీలోకి ఆహ్వానించు అనగానే రాజీవ్ గబగబా వెళ్ళి కారు డోర్ తెరిచినప్పుడు అక్కడ కారు లోపల తన తల్లి జానకమ్మ గారు కూర్చుని ఉండడం చూశాడు. అప్పుడే పార్టీలో ఉన్న రాఘవయ్య గారి సెక్యూరిటీ వచ్చి, సార్, మేము ఇక్కడంతా చెక్ చేశాము, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, మీరు ఇంకా పార్టీలోకి రావచ్చు అనగానే సుధీర్ గారు ఇంకా రాజీవ్ ఆశ్చర్యపోయారు. తమ కంపెనీలో 80% షేర్లు కొనుగోలు చేసింది వీరేనా అనుకున్నారు. కానీ ఎలా జరిగింది ఇదంతా అనగానే రాఘవయ్య గారు, ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడడానికి నాకు సమయం లేదు, కానీ మీరు నలుగురు మా ఇంట్లో పనివాళ్లలా ఉంటానంటే రోడ్డున పడ్డ మీకు పనిస్తాను అన్నారు రాఘవయ్య గారు. మీరేం మాట్లాడుతున్నారు, మేం మీ ఇంట్లో పనివాళ్లలా పని చేయాలా అన్నారు సుధీర్ గారు. అవును, మా ఇంట్లో పనులన్నీ మీ నలుగురే చేయాల్సి ఉంటుంది. ఇల్లు ఊడ్చడం, తుడచడం, పాత్రలు కడగడం అన్నీ మీరే చేయాలి. మీ భార్య, కూతురు ఇంట్లో వంట చేసి ఇంటి పనులన్నీ చూసుకోవాలి అని చెప్పారు రాఘవయ్య గారు. అప్పుడు రాజీవ్ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, ఇలా చెయ్యొద్దు, మాకు సహాయం చెయ్యి అన్నాడు. వెంటనే రాఘవయ్య గారు, ఈ ధనవంతుల కోసమే కదా నువ్వు నీ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టావు, అది సరైన పనా? ఇదే వ్యక్తులు ఈ రోజు డబ్బుల కోసం నిన్ను ఒక సేవకుడిలాగా మార్చేశారు. నా స్థానంలో నేను తప్ప మరెవరైనా ఉండుంటే కనీసం మిమ్మల్ని పనివాళ్లల్లా కూడా ఆదరించేవారు కాదు
అని చెప్పి జానకి గారితో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే రాజీవ్ తన తల్లి పాదాలు కౌగిలించుకొని, అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించమని నాన్నతో నువ్వైనా చెప్పు. మమ్మల్ని క్షమించండి అమ్మా. డబ్బు మెరుపులు చూసి నా కళ్ళు మూసుకుపోయాయి. నన్ను క్షమించి మాకు సహాయం చేయండి అని చెప్పగానే రాఘవయ్య గారు, అసలు నేను ఈ స్థితిలోకి ఎలా వచ్చానో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. నేను స్టాక్ మార్కెట్లో చాలా అనుభవం ఉన్నవాడినని నీకు తెలుసు. నేను చాలా కాలం క్రితం చాలా షేర్స్ కొన్నాను. అవి అకస్మాత్తుగా చాలా విలువైనవిగా మారాయి. వాటిని అమ్మేసి ఈ వృద్ధాప్యంలో హాయిగా జీవించడానికి డబ్బు సంపాదించుకున్నా. అయితే నీకు గుణపాఠం చెప్పాలని, డబ్బుకి బంధాలకి ఉన్న తేడా చూపించాలని నేను వ్యాపారం ప్రారంభించాను. ఈరోజు మీ మామగారి వ్యాపారం మొత్తాన్ని నేనే సొంతం చేసుకున్నాను అనగానే రాజీవ్, నాన్న నన్ను క్షమించు, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అనగానే రాఘవయ్య గారు, చాలా ఆలస్యం అయిపోయింది బాబు, రేపటి నుంచి పనిచేయడానికి ఇంటికి రండి, లేదంటే మీ ఇష్టం అంటూ పక్కనే నిలబడి ఉన్న రమ్యని చూసి, రేపటి నుంచి నువ్వు మీ అత్తగారి కోసం వంట చెయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాఘవయ్య గారు వాళ్ళ వ్యాపారం మొత్తాన్ని కొనేయటంతో వాళ్ళు నలుగురు రోడ్డు మీదకొచ్చారు. 2 రోజులుగా రోడ్డు పక్కనే కూర్చుని బాధపడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు కావాలనే కారు మెల్లగా వాళ్ళ పక్కగా తీసుకెళ్లి వాళ్ల కోసం డబ్బులు విసిరారు. ఈ విషయం అంతా గుర్తు చేసుకున్నారు జానకమ్మ గారు. ఆ తర్వాత రోజు నుంచి వేరే ఆప్షన్ లేక ఆ నలుగురు జానకమ్మ గారికి, రాఘవయ్య గారికి పని మనుషులుగా మారాల్సి వచ్చింది. మనం చేసే క్రియలు మంచివైనా గాని చెడ్డవైనా గాని కర్మల ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది అని రాజీవ్కి, తన భార్య రమ్యకి, తన అత్తమామలకి అర్థమైంది. ఇదండి ఈ రోజు కథ.